తెలుగుదేశం గవర్నమెంట్ దెబ్బతింది. అది బాబసారూప్యత కుదిరింది వాళ్ళకి. ఆ తర్వాత 2009లో అవసరార్థ పొత్తు పెట్టుకున్నారు. ఎట్లాగా తెలుగుదేశం అప్పటిదాకా బీజేపీతో కలిసి ఉండి అకస్మాత్తుగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి మళ్ళీ పుంజుకున్నట్టు కనిపించలేదు వాళ్ళ సర్వేల ద్వారా. దాంతో పోనీ అలాగని కాంగ్రెస్ పార్టీతో జట్టు కడితే వీళ్ళని ఎవరు నమ్మరు కాబట్టి చేసుకొచ్చినటువంటి పొత్తు తృతీయ ఫ్రంట్ అన్నటువంటి పేరుతో మరొకసారి కమ్యూనిస్టులు, తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళందరితో పొత్తు పెట్టుకోవడం. అసలు అప్పటిదాకా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ విభజన అన్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని విడదీస్తానంటే ఊరుకోము, తరిమి కొడతాం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ అకస్మాత్తుగా అప్పటికప్పుడు నలుగురితో మీటింగ్ పెట్టేసేసుకుని ఆ నలుగురు కలిసి ఒక తీర్మానం చేసేసి ఆంధ్రాకి సంబంధించిన నాయకులు నలుగురు కలిసి ఆంధ్ర వాళ్ళందరితో మాట్లాడేశారట. తెలంగాణ ఇచ్చేయడం బెటర్ అని ఆంధ్ర వాళ్ళు అందరూ అన్నారట. ఈ ఆధారంగా తెలుగుదేశం పార్టీకి నివేదిక ఇచ్చేశారట. ఆ నివేదిక ఆధారంగా అర్జెంటుగా రాష్ట్రం విభజించేయచ్చు అని చెప్పేసి ఏకంగా సోనియా గాంధీకి ఒక లెటర్ రాసేస్తారట. ఆ లెటర్ ఆధారంగా టీఆర్ఎస్ వచ్చి వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది పచ్చి మోసం, అప్పటికప్పుడు చేసిన మోసం. ఏ ఆంధ్రుడిని అడిగారు, ఎక్కడ మీటింగ్ పెట్టి కనుక్కున్నారు, అది కళ్ళెదురుగుండా కనబడుతున్న వాళ్ళ మీడియా ఉంది కదా అన్నటువంటి గేమ్ నడిపారు. అటు టీఆర్ఎస్కి ఏమైంది, కాంగ్రెస్ వదిలేసేయడం వలన ఇంకోటి అది విభజన రాజకీయాన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్నే చీల్చి పడేశాడు. దాంతో దానికి ఉనికి సమస్య అయింది. ఆ ఉనికి సమస్య అవ్వడంతో తెలుగుదేశం పార్టీ వీళ్ళు కలిస్తే గెలవగలమన్నటువంటి ఉద్దేశంతో అవసరార్థం పొత్తు పెట్టుకున్నారు. ఆ అవసరార్థం పొత్తుని ప్రజలు హర్షించాల, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సార్ రెండోసారి పెట్టుకున్నాడు. అంతకు ముందే తన్నులు తిన్నారని చెప్పి మీకు ఓటేస్తే మీరు వచ్చి మళ్ళీ అవసరం కోసం వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఎట్లా అన్నటువంటి రూట్